మీలో ఎంతమంది ఇయరు జీడీఎస్ టు పోస్ట్‌మ్యాన్, జీడీఎస్ టు ఎంటీఎస్ అలాగే ఎంటీఎస్ టు పోస్ట్‌మ్యాన్ రాసారో కామెంట్ బాక్స్‌లో టెక్స్ట్ చేయండి. ఈ వీడియో అయితే మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఇండిపెండెన్స్ డే రోజైతే మీకు మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో ఇక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ మీకు ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే మిస్ అవ్వకుండా మీ వరకు వస్తుంది. అండ్ అలాగే నాకు కూడా సపోర్టివ్‌గా ఉంటుందన్నమాట. ఇయర్ అయితే వేకెన్సీస్ గురించి వీటి గురించి చాలామంది కంగారు పడుతున్నారు పేపర్ ఈజీగా ఉండడం వల్ల. ఎంటీఎస్ టు పోస్ట్‌మ్యాన్ చూసుకుంటే 90+ వేకెన్సీస్ ఉన్నట్టు అంచనా ఉందండి. సో కవరింగ్ ఆల్ కేటగిరీస్ అన్ని కేటగిరీస్ కవర్ చేసుకుని 90+ ఉంటుంది. సో మంచిగా స్కోర్ చేసిన వారైతే ఈ యొక్క ప్రమోషన్ కోసం ఉంచండి, లేదంటే నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అవ్వాల్సిందే. జీడీఎస్ టు పోస్ట్‌మ్యాన్ అయితే 80+ ఉన్నాయండి కవరింగ్ ఆల్ కేటగిరీస్. సో దీన్ని కూడా అంతే అండి. బాగా మంచిగా అవుట్ ఆఫ్ లేదంటే ఒక 4 to 6 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నవారు మాత్రమే వెయిట్ చేయొచ్చు ప్రమోషన్ కోసం, లేదు అంటే ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంకా ఫైనల్గా చూసుకుంటే జీడీఎస్ టు ఎంటీఎస్ 100+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది కూడా అండి మ్యాక్సిమం కాంపిటీషన్ ఎక్కువగా దీనికే ఉంటుందండి జీడీఎస్ టు ఎంటీఎస్. కాబట్టి మంచిగా స్కోర్ చేసిన వారు ఆ ప్రమోషన్ కోసం వెయిట్ చేయండి, లేదంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అలాగే కట్ ఆఫ్లు ఏంటి అనేవి నెక్స్ట్ అప్డేట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.